నమస్తే. మనం ఏదైనా గమ్యానికి త్వరగా చేరుకోవాలి అంటే ఎక్కువగా ఫ్లైట్స్ పైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. సకాలంలో అత్యంత జాగ్రత్తగా ప్రయాణికులను చేరవేయడంలో ఈ విమాన సర్వీసులు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అయితే ఈ మధ్య సాంకేతిక లోపాలు, పైలట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం లాంటి కారణాల వల్ల విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని పలువురు నిపుణులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొక వైపు ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగానే టికెట్ కూడా బుక్ చేసుకుంటాం. తీరా బయలుదేరాల్సిన సమయంలో అనుకోకుండా ఫ్లైట్ రద్దు అని తెలిస్తే ఆ ప్రయాణికుడి బాధ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇప్పుడు ఇండిగో విమానయాన సంస్థ చేస్తున్న పనికి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఒక్క రోజులోనే ఇండిగో 550 ఫ్లైట్లను రద్దు చేసింది. అనుకోకుండా టికెట్ ధరలను కూడా భారీగా పెంచేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇండిగో ఇలా ఉన్నట్టుండి ఫ్లైట్లను రద్దు చేయడం ఏంటి, ధరలు పెంచడం ఏంటి అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారిపోయింది. ఒక్క రోజులోనే దాదాపు 550కి పైగా విమానాలు రద్దవడంతో లక్షలాది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో 79, ముంబైలో 118, ఢిల్లీలో 172, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమాన సర్వీసులు రద్దయ్యాయి. సరైన సమయానికి ఎయిర్పోర్ట్కి వచ్చి తీరా చెకింగ్ పూర్తయి లోపలికి వెళ్ళాక ఫ్లైట్ రద్దు అని తెలియడంతో చాలా మంది ప్రయాణికులు నిరాశ వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా మరికొన్ని విమానాలు 10 గంటల వరకు ఆలస్యమయ్యాయి. దీంతో ఇండిగో స్పందిస్తూ ముందు కూడా విమానాలు ఆలస్యం కావచ్చు, 2026 ఫిబ్రవరి 10 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది, అప్పటికి చక్కబడుతుంది అంటూ ప్రకటించింది. ఇకపోతే విమానాల రద్దుతో టికెట్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ, బెంగళూరు వన్ వే ఎకానమీ క్లాస్ టికెట్ 11,000 నుంచి 43,000కు పెరిగింది. ఢిల్లీ, లండన్ టికెట్ ధర 25,000 ఉంటే ఢిల్లీ, కొచ్చి టికెట్ ధర ఫేర్ ఏకంగా 40,000కు పెంచేశారు. సాధారణంగా ఇది 5,000 నుంచి 10,000 మధ్య ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా 40,000 అంటే ఏ రేంజ్లో ధరలు పెంచారో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, ముంబై టికెట్ ధర 40,452కు ఎగబాకింది. అత్యవసరంగా గమ్యాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఇండిగో మాత్రం ఈ స్థాయిలో ధరలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఫ్లైట్స్ ఉన్నట్టుండి ఇలా రద్దు కావడానికి గల కారణం ఏంటి అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలు నవంబర్ నుంచి అమల్లోకి రావడంతో పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఒక పైలట్ రోజులో రాత్రి 12 నుండి ఉదయం 6 గంటల మధ్య 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. అలాగే వారంలో కనీసం 36 గంటలు రెస్ట్ ఇవ్వాలి. నైట్ డ్యూటీ తర్వాత 12 గంటల విరామం తప్పనిసరి. అలాగే పైలట్తో పాటు ఇతర సిబ్బంది సంఖ్య సైతం పూర్తిగా తగ్గింది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ లోపంలో కూడా అంతరాయాలు ఏర్పడినట్లు ఇండిగో తెలిపింది. దీనికి తోడు శీతాకాలం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ ఎక్కువ కావడం వల్లే ఫ్లైట్లను నిలిపివేసినట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కూడా ఇండిగో ఎయిర్లైన్స్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు అని స్పష్టం చేసింది.